ఈరోజు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మలికిపురంలోని ఇరుసుమండ అనే ప్రాంతంలోని ఓఎన్జీసీకి సంబంధించిన డ్రిల్ సైట్లో భారీ ఎత్తున గ్యాస్ బయటికి రావడం జరుగుతుంది. దీనితో ఆ చుట్టుపక్కల విపరీతంగా మంటలు వ్యాపించడం జరిగింది. ఇవి దాదాపు కొన్ని పదుల మీటర్ల ఎత్తులో భారీ శబ్దాలతో మంటలు రావడం జరుగుతుంది. దీనితో చాలా వరకు ప్రజలు భయభ్రాంతులకు గురవడం జరిగింది. దీని ప్రమాదం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని ఇమ్మీడియట్గా సంబంధించిన అధికారులకి, అదేవిధంగా అచ్చెన్నాయుడు లాంటి సీనియర్ మంత్రులకి ఈ ప్రమాదం గురించి చెప్పి అక్కడ ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా దానికి అవసరమైన సహాయాలన్నీ అందజేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. దీనితో అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో ఉన్న, ముఖ్యంగా ఆ గ్రామంలో ఉన్న దాదాపు 300 కుటుంబాలని ఇమ్మీడియట్గా ఖాళీ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ చాలామంది ప్రజలకి ఈ మాస్కులు సప్లై చేయడం జరుగుతుంది. అక్కడ ప్రస్తుతానికైతే దాదాపు 500 వరకు కొబ్బరి చెట్లు కాలి బూడిదైపోయినట్టు వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఈ మంటలు ఎప్పుడు అదుపులోకి వస్తాయనేది 24 గంటలు గడిచిన తర్వాత మాత్రమే చెప్పగలమని చెప్పి ఓఎన్జీసీకి సంబంధించిన అధికారులు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు తీవ్రంగా భయభ్రాంతులు అవడంతో ప్రభుత్వం వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అవసరమైన కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది.